నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7. మరి ఈరోజు మూవీ మసాలో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నందమూరి బాలకృష్ణ అంటేనే ఒక వైబ్రేషన్. ఆయన సినిమా అనౌన్స్ అయిందంటే చాలు రికార్డులు తిరగాల్సిందే. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన అఖండ 2 ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో బాలయ్య తన తదుపరి సినిమాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. స్టార్ డైరెక్టర్లు వెంట పడకుండా అసలు సక్సెస్ ట్రాక్ లేని దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా ఒక ఫ్లాప్ రాగానే టాప్ డైరెక్టర్ల కోసం వెతుకుతారు. కానీ బాలయ్య మాత్రం ఇందుకు భిన్నంగా వెళ్తున్నారు. ఒక్కటంటే ఒక్క భారీ హిట్ కూడా లేని డైరెక్టర్లను ఆయన అవకాశాలు ఇస్తుండటం చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా విజయ్ కనకమేడల పేరు ఇప్పుడు ప్రాముఖ్యంగా వినిపిస్తోంది. ఈయన డెబ్యూ మూవీ నాంది విమర్శలకు ప్రశంసలు పొందిన బ్రేక్ ఈవెంట్ సాధించింది. ఆ తర్వాత తీసిన ఉగ్రం, భైరవం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇలాంటి టైంలో ఆయన చెప్పిన ఒక పోలీస్ స్టోరీకి బాలయ్య ఇంప్రెస్ అయ్యి ఓకే చెప్పేశారని సమాచారం. మరోవైపు క్లాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే వివేక్ ఆత్రేయతో బాలయ్య సినిమా ఉంటుందనే వార్తలు ఫ్యాన్స్ కు షాక్ ని గురి చేస్తున్నాయి. సరిపోదా శనివారం వంటి సినిమాలతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వివేక్ ఆత్రేయ బాలయ్యను ఎలా హ్యాండిల్ చేస్తారనేది పెద్ద ప్రశ్న. ఇప్పటి వరకు స్టార్ హీరోలతో ఒక్క సినిమా కూడా తీయని వివేక్ బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యే కథను రెడీ చేశారా, లేక ఇది మరో ప్రయోగం కానుందా అని నెట్టింట్లో చర్చలు సాగుతున్నాయి. సాధారణంగా బాలయ్యకు కథ నచ్చితే చాలు, డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ తో పని లేకుండా సినిమా పట్టాలు ఎక్కించేస్తారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాలో ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డును సృష్టించింది ఓజీ. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో అదరగొట్టిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ సాధించడంతో పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓజస్ గంభీర రాంపేజ్ బిగిన్స్ అనే టైటిల్ తో పార్ట్ 2 పనులు మొదలయ్యాయి. ఈ భారీ ప్రాజెక్ట్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్కర్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది. మొదటి భాగం హిట్ కావడంతో సీక్వెల్ ను అంతకు మించిన భారీ బడ్జెట్ మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ కు మరియు సుజిత్ టేకింగ్ కి ఈ పార్ట్ 2 లో మరో లెవెల్ ఉండబోతున్నాయని సమాచారం. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాలలో ఇది ఒకటిగా నిల్వనుంది. ఓజస్ గంభీర అనే టైటిల్ వినగానే అభిమానుల్లో అప్పుడప్పుడే పూనకాలు మొదలయ్యాయి. రాంపేజ్ బిగిన్స్ అనే టైటిల్ లైన్ లో సినిమాలో యాక్షన్ ఏ స్థాయిలో ఉండబోతుందనే స్పష్టం చేస్తోంది. సినిమా షూటింగ్ మరియు ఇతర వివరాలు త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు. టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన కెరియర్ లో అత్యంత బిజీ ఫేజ్ లో ఉన్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తూ చైతు తాజాగా మరిన్ని భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో మరీ ముఖ్యంగా తన తండ్రి కింగ్ నాగార్జునతో కలిసి మరోసారి తెరను పంచుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మనం, బంగారాజు వంటి చిత్రాలతో అలరించి తండ్రి కొడుకుల కాంబినేషన్ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రిపీట్ కాబోతున్నట్లు సమాచారం. సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు వంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ కొత్త ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నారట. అక్కినేని ఫ్యామిలీకి కలిసొచ్చిన ఈ దర్శకుడు మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వీరిద్దరికి ఒకే ఫేమ్ లో చూపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉంటే నాగ చైతన్య తన కెరియర్ లోనే మైల్ రాయి లాంటి 25వ సినిమా కోసం బెదురులంక 2012 దర్శకుడు క్లాక్స్ తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ప్యూర్ లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. చైతు ఇమేజ్ కు తగ్గట్టుగా క్లాక్స్ ఒక వైవిధ్యమైన ప్రేమ కథను సిద్ధం చేశారట. ప్రస్తుతం నాగ చైతన్య తన ప్రతిష్టాత్మక చిత్రం వృషకర్మ షూటింగ్ లో తలముక్కలై ఉన్నారు. ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతోంది. ఇటు వృషకర్మతో పాటు అటు కళ్యాణ్ కృష్ణ మరియు క్లాక్ సినిమాలను చైతు తన లైనప్ ను సాలిడ్ గా ప్లాన్ చేస్తున్నారు. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న చైతుకు ఈ కొత్త ప్రాజెక్టులు మరిన్ని విజయాలను అందిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా సినిమాలకు స్వస్తి పలికి మన స్టార్ హీరోయిన్లు పీరియాడికల్, హిస్టారికల్ డ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్, చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన
కథలు ప్రేక్షకులను మరింత ముగ్ధులను చేస్తున్నాయి. హీరోలంతా ఇప్పుడు పాతకాలం నాటి కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హాను రాగపుడి దర్శకత్వంలో ఫౌజీ అనే చిత్రంతో నటిస్తున్నారు. ఇది ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. మరోవైపు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా తన రూట్ మార్చేసి రణబలి అనే చారిత్రాత్మక చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యువ హీరో నిఖిల్ సిద్ధార్థన్ కూడా పూర్తి స్థాయిలో పీరియాడిక్ హిస్టారికల్ ప్రాజెక్టులు లైనప్ లో ఉన్నాయి. అందులో ఒకటి 7వ దశాబ్దానికి చెందిన యాక్షన్ డ్రామా స్వయంభూ. దీనితో పాటు స్వతంత్ర సంగ్రామ కాలం నాటి కథతో ద ఇండియన్ హౌస్ అనే చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ 2 చిత్రాలు నిఖిల్ కెరియర్ లోనే అత్యధిక ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయి. యాక్షన్ హీరో గోపీచంద్ కూడా ఈ పీరియాడికల్ రేసులో చేరిపోయారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో భారతవర్ష అనే భారీ ప్రాజెక్ట్ ను ఆయన పట్టాలెక్కించారు. ఇది కూడా 7వ దశాబ్దపు నేపథ్యంలో కూడిన యాక్షన్ డ్రామాగా రాబోతుంది. ఇలా అగ్ర హీరోల నుండి యువ హీరోల వరకు అందరూ పీరియాడిక్ కథల వైపే మొగ్గు చూపుతుండడంతో రాబోయే కాలం టాలీవుడ్ లో చరిత్రను తిరగరాసే చరిత్రలే అని చెప్పవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Time24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.